తెలియదులే, న్యాయం ధర్మం ఎరగడులే, తారే తనది మీరు. ఏమో అయితే చూసారుగా. మీరు ఈ టైప్లో ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎలా ఎడిట్ చేయాలని చెప్పేసి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ కొంచెం లైక్ చేసుకొని అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం. డిస్క్రిప్షన్లో అయితే ఒక ప్రీసెట్ అయితే ఇస్తాను. ఫుల్ ప్రీసెట్ అని చెప్పేసి అయితే ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఫుల్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే నేనైతే మీకైతే ఒక ఫాంట్ అయితే ఇస్తాను. ఇక్కడ చూడండి, ఈ ఫాంట్ అయితే మనకైతే ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడైతే మనం అయితే ఫాంట్ అయితే ఇంపోర్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టోటల్ మీకు తెలుసు ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి అయితే నేను ఇంకొకసారి అయితే చూపిస్తాను. చూడండి ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ మీద క్లిక్ చేశారంటే మళ్ళీ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ దేంట్లో ఉన్నానంటే జిప్ మాస్టర్లో అయితే ఉన్నాను. ఈ జిప్ మాస్టర్లో ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకున్నాను. అంటే ఒక జిప్ లాగా ఉందంటే ఫాంట్ అనేది జిప్ మాస్టర్లో అయితే మనమైతే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత అయితే మనకైతే ఒక జిప్ నుంచి అదైతే ఫైల్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. అంటే జిప్ నుంచి అయితే ఓటీఎఫ్కైనా టీటీఎఫ్కైనా అయితే కన్వర్ట్ అవుతుంది. మనకైతే జిప్ అని వచ్చిన తర్వాత అయితే మనకైతే ఫాంట్స్ అయితే ఇంపోర్ట్ కావు. దేంట్లో అయినా సరే అలైట్ మోషన్లో ఇలాంటి వాటిల్లో అయితే మీరు జిప్ నుంచి అయితే ఫస్ట్ అయితే టీటీఎఫ్లోకి అయితే ఆ ఓటీఎఫ్లోకి అయితే మార్చుకోండి. నేనైతే ఇప్పుడైతే టీటీఎఫ్లోకి అయితే మార్చుకున్నాను. ఇంకా చూడండి ఒక జిప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నా. ఒక జిప్ నుంచి అయితే నేనైతే టీటీఎఫ్లోకి అయితే మార్చుకున్నాను. మీకు ఏ ఫాంట్స్ కావాలని చెప్పినా సరే డిఏ ఫాంట్స్ అని సెర్చ్ చేశారంటే మనకైతే వస్తుంది. డిఏ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే మనమైతే ఒక జిప్ నుంచి అయితే నేనైతే కన్వర్ట్ చేసుకున్నాను. ఒక టీటీఎఫ్ లాగా అయితే ఈ విధంగా కన్వర్ట్ చేసుకుంటే మనకైతే ఈజీగా అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. మీరు సపోజ్ చూడండి ఒక ఫోటో అయితే యాడ్ చేస్తాను. ప్లస్ ఐకాన్ మీద ఇచ్చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే యాడ్ చేస్తాను. ఈ ఫోటోని యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తానంటే పైన 3 డాట్స్ మీద ఇచ్చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే చేశాను. జస్ట్ ఈ ఫోటో ఏమంటే నేను జస్ట్ ఊరికెలా అయితే యాడ్ చేశాను. నేనైతే ఈ ఫోటో యాడ్ చేయను మెయిన్ దానికైతే. అలానే మీకు ఇచ్చిన దాంట్లో అయితే యాడ్ చేయను. అంటే మీకు ఇచ్చిన డెమోస్లో కానీ అన్నింటిలో కానీ నేనైతే మ్యాక్సిమం అయితే ఫోటో అయితే చేంజ్ చేస్తాను. మీరైతే ఈ ఫోటో అయితే నేను జస్ట్ మీకు సపోర్ట్ చెప్తున్నా కాబట్టి చూపిస్తున్నా ఎలా చేయాలని చెప్పేసి అయితే ఈ విధంగా అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఫుల్గా డౌన్ చేసుకొని మనమైతే ఈ విధంగా పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూడండి మనకైతే బ్లాక్ అండ్ వైట్లో అయితే వచ్చింది. ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్లో వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మీకు ఓన్లీ బ్లాక్ కావాలన్నా పెట్టుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ బ్లర్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ అది ఇంకో ప్రాసెస్లో అయితే చెప్తాను. ఫస్ట్ అయితే మళ్ళీ ఇక్కడ దాని మీద క్లిక్ చేసుకొని దీని అయితే డూప్లికేట్ లేయర్ అయితే చేద్దాం. ఇప్పుడు మనమైతే డూప్లికేట్ లేయర్ చేసాం కదా, ఫస్ట్ దాన్ని అయితే క్లిక్ చేసుకొని పైకి అయితే తీసుకెళ్ళిపోదాం. అంటే డూప్లికేట్ చేస్తున్న దాన్ని అయితే ఇక్కడైతే మనం పెట్టుకుందాం. మారి అని చెప్పేసి ముందర అయితే వస్తుంది, దాని దగ్గర అయితే మనం పెట్టుకుందాము. దాని తర్వాత ఏం చేస్తామంటే ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి మీడియాలోకి అయితే వెళ్దాం. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంటే ఈ ఫోటోని మనం అయితే యాడ్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఈ ఫోటోని అయితే నేనైతే యాడ్ చేశాను. మీకైతే ఆ టైప్లో ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. ఈ టైప్లో ఉన్నట్టయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఇక చూడండి నేను జస్ట్ మీకు ఈ టైప్లో ఉన్నది మాత్రం బార్డర్ మాత్రం జస్ట్ ఊరికే అలా అయితే యాడ్ చేశాను. నేను నార్మల్గా అయితే మీకైతే బార్డర్ అయితే ఇవ్వను. మీకైతే నార్మల్ ఫోటో అయితే ఇస్తాను. మీకు జస్ట్ మీరు చూపించడానికి మాత్రమే బార్డర్ అయితే యాడ్ చేశాను. దాని తర్వాత ఏం చేస్తారంటే మీకు చూడండి ఇప్పుడు చూడండి ఒకసారి ఎలా వస్తుందో మనకి బ్యాక్గ్రౌండ్. అలానే ఇది మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం హైగా మనకైతే తెలియడం లేదుగా, దీన్ని అయితే మనం తగ్గించుకోవచ్చు. దీన్ని తగ్గించుకుంటే ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ అయితే మనకైతే కొంచెం అయితే సరిగ్గా రాదు. అది ఎలా వస్తుందో చూపిస్తా చూడండి. మ్యాక్సిమం మీకు ఫోటో అయితే తక్కువే పెట్టుకోండి. ఎందుకు తక్కువ పెట్టుకోవాలంటే ఇలా అయితే పెట్టుకున్నారుగా, బ్యాక్ సైడ్ ఫోటో వేరే విధంగా అయితే పెట్టుకున్నారు, ఈ ఫోటో వేరే విధంగా పెట్టుకున్నారు. మీరు నేనైతే బ్యాక్గ్రౌండ్ సరిపోలేదు కాబట్టి నేను చెప్పాక ఫస్ట్లోనే నేను ఈ ఫోటో అయితే పెట్టనని చెప్పేసి మీరైతే ఫుల్గా తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత మాత్రమే పెట్టండి. ఎందుకంటే మనకైతే ఫుల్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ లిరిక్స్ కనబడాలి కాబట్టి మీరైతే ఫుల్గా అయితే బ్యాక్గ్రౌండ్ అయితే తగ్గించుకోండి. నేను జస్ట్ మీకు సపోజ్ చూపించడానికి మాత్రమే పెట్టానని చెప్పాను కాబట్టి చూపిస్తున్నాను. ఈ విధంగా పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక ఫోటో అలా ఒక ఫోటో ఇలా ఉండడం చాలా అయితే దరిద్రంగా అయితే ఉంటుంది. నేను మ్యాక్సిమం మనకి ఎలా ఉండాలంటే ఫోటో అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి. మీరు డూప్లికేట్ చేసుకున్నారుగా, ఒక్కసారి మనం డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోని ఏమీ కదిలించకూడదు. అంటే మనకి ఎలా ఉండాలని చూపిస్తా చూడండి. ఇదే విధంగా అయితే ఉండాలి. ఒక్కసారి డూప్లికేట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోని అయితే కదిలించకూడదు. కాబట్టి బ్యాక్గ్రౌండ్లో తక్కువ పెట్టుకున్నామంటే మనకైతే బ్యాక్ సైడ్ లిరిక్స్ అయితే కనిపిస్తుంది. అంతే, దానికి మించి ఇంకేం లేదు. దాని తర్వాత ఏమంటే బ్యాక్ సైడ్ మనకు ఫోటో కావాలన్నా పెట్టుకోవచ్చు, లేదా వద్దనుకుంటే దీని మీద క్లిక్ చేసుకొని ఎఫ్ఎస్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇందులో బ్లర్ అయితే ఉంటుంది కదా, డైరెక్షనల్ బ్లర్, దాని మీద క్లిక్ చేసుకొని ఈ బ్లర్ అయితే మనం ఏం చేయాలంటే ఫుల్గా అయితే బ్లర్ అయితే పెట్టుకునేయండి. దీన్ని చూడండి, నేనైతే స్ట్రెంత్ ఎక్కువ పెట్టుకున్న తర్వాత మనకైతే ఆ విధంగా అయితే అవుతుంది కనపడకుండా.
ఈ విధంగా మీరు పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, నేనైతే మ్యాక్సిమం పెట్టుకోను కాబట్టి ఇలానే ఉంచేస్తున్నాను. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ సింబల్ మెయిల్ ఇచ్చేసుకొని ఇందులో మీకు నచ్చిన రేషియోలో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.